Hello friends, how are you? I hope all are fine. Today my topic is vitamin B3. Okay, ఈరోజు నా టాపిక్ ఏంటి? విటమిన్ B3. దీన్నే నియాసిన్ అని కూడా అంటారు. విటమిన్ B3నే నియాసిన్ అని కూడా అంటారు. ఓకే, ఇది మనకి లోపిస్తే కనుక పెల్లగ్రా అనే డిజీజ్ వస్తుంది. ఈ విటమిన్ మనకి లోపిస్తే కనుక పెలాగ్రా అనే డిజీజ్ అనేది వస్తుంది. ఓకే, నియాసిన్ మనకి ఏ ఫుడ్లో దొరుకుతుంది? బ్రోకోలీ, పీనట్స్, చికెన్, beans, kidney beans, bell pepper, fish, eggs, milk, mushrooms, next wheat. మనకి నియాసిన్ ఏ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ దొరుకుతుంది? బ్రకోలీ, పీనట్స్, చికెన్, కిడ్నీ బీన్స్, బెల్ పెప్పర్, ఫిష్, ఎగ్స్, మిల్క్, మష్రూమ్స్, వీట్. ఈ ఫుడ్ ఐటమ్స్లో మనకి విటమిన్ B3 అనేది ఓకే, నియాసిన్ అనేది మనుషులకి అవసరమైన మంచి న్యూట్రియంట్. ఇది ఎక్కువ యానిమల్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి లభిస్తుంది. దీనివల్ల మనకి చర్మం మరియు నోటి గాయాలు, రక్తహీనత, తలనొప్పి మరియు అలసట ఇలాంటివి తగ్గుతాయి. ఓకే, నెక్స్ట్ ఇది చాలా కంట్రీస్లో గోధుమ పిండితో లేదా ఇతర వాటిలో కలిపి కంపల్సరీ చేస్తారు. ఓకే, నెక్స్ట్ బ్రెయిన్ ఫంక్షన్ని బాగా వర్క్ చేసేలా ఈ విటమిన్ B3 అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈ విటమిన్ B3 లోపిస్తే కనుక మనకు వచ్చే డిసీజ్ ఏంటనేది చూద్దాం. ఓకే, మెమొరీ లాస్, స్కిన్ ర్యాష్, నెక్స్ట్ డిప్రెషన్, నెక్స్ట్ వామిటింగ్ సెన్సేషన్, నెక్స్ట్ మౌత్ సోర్స్, మూడ్ చేంజెస్, ఓకే. మనకి కనుక విటమిన్ B3 లోపిస్తే కనుక వచ్చే డిసీజ్ ఏంటి? మెమరీ లాస్ అవుతుంది. నెక్స్ట్ స్కిన్ ర్యాష్ వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, నెక్స్ట్ మౌత్ సోర్స్ అనేది ఉంటుంది, మూడ్ చేంజెస్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విటమిన్ B3 మనకి లోపించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి కంపల్సరీ చేసుకోవాలి మన డైలీ ఫుడ్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు B3 విటమిన్ గురించి తెలుసుకున్నాం కదా. రేపు B5 విటమిన్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.